అందరికీ నమస్కారం. సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో తెలివిగా ఆడిన ఆట ఈ పోమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్‌ని యూజ్ చేసి సక్సెస్‌ని చాలా ఈజీగా సాధించవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత దీని గురించి తెలుసుకొని, దీన్ని ఫాలో అవుదామని స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసే వాళ్ళకి సక్సెస్‌ని సాధించే గట్స్ లేవని అర్థం. మీ తెలివితేటల్ని మీరే అవమానపరుచుకున్నట్టు. అందుకే దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి. మిమ్మల్ని మీరు ఒక తెలివైన వ్యక్తిగా ఇతరులకు పరిచయం చేసుకోవాలి అనుకుంటే, ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే మీరేదైనా సాధించగలరు. మీరు ఒక పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు 5 నిమిషాలకొకసారి, 10 నిమిషాలకొకసారి ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, మీరు ఆ పని మీద కంప్లీట్‌గా ఫోకస్ చేయలేరు. కాబట్టి ఈ టెక్నిక్‌ని ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు, మీ చుట్టూ ఉండే వాతావరణం చాలా ప్లెజెంట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. మీకు మీరు కావలసినంత సమయం ఇవ్వగలిగినప్పుడే, ఈ టెక్నిక్‌ని చాలా ఈజీగా ఫాలో అవ్వగలరు. పోమోడోరో టెక్నిక్ అంటే ఒక 25 నిమిషాల పాటు ఒకే పని మీద ఫుల్ ఫోకస్డ్‌గా వర్క్ చేయడం. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్ ఫోకస్‌తో ఒక వర్క్‌ని 25 నిమిషాల వరకు కొనసాగించడం. 25 నిమిషాలు ముగిసిన తర్వాత ఒక 5 నిమిషాలు విరామ సమయం బ్రేక్ తీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఇంకో 25 నిమిషాలు కంప్లీట్‌గా వర్క్ మీద ఫోకస్ చేయాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఇలా రిపీటెడ్‌గా 4 టైమ్స్ దీన్ని కంటిన్యూ చేయాలి. ఈ విధంగా మీరు 25 నిమిషాలు వర్క్ చేయడం, 5 నిమిషాలు విరామం తీసుకోవడం. ఇలా ఒక 4 సార్లు చేస్తే ఒక పోమోడోరోని కంప్లీట్ చేసినట్టు. ఒక పోమోడోరో సెట్‌ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక అరగంట వరకు మీరు విరామం తీసుకోవచ్చు. దీన్ని రోజంతా కూడా అప్లై చేయాలి. ఈ టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల మధ్య మధ్యలో మీకు విరామం దొరుకుతుంది కాబట్టి చేసే పని మీద మీకు బోర్ అనిపించదు. అలాగే 100% బ్రెయిన్ ఫోకస్ అనేది ఒకే పని మీద యూజ్ చేసి వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి ఫలితాల్ని తొందరగా పొందుతారు. ఇలా మీ గోల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ పోమోడోరో టెక్నిక్ చైన్‌ని బ్రేక్ చేయడానికి వీల్లేదు. దీన్ని మీరు ఒక టెక్నిక్‌గా భావిస్తే ఏదో ఒక రోజు దీన్ని వదిలేస్తారు. అలా కాకుండా దీన్ని మీ గెలుపుగా భావించి చూడండి. దీనికి మీరు నెమ్మదిగా అలవాటు పడతారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించి గెలుపు పొందడానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. మరి ఈ పోమోడోరో టెక్నిక్‌నే ఎందుకు ఫాలో అవ్వాలి? మీ లక్ష్యం మీకంటే గొప్పది కానప్పుడు ఏ టెక్నిక్ ఫాలో అయినా ఎలాంటి ఉపయోగము ఉండదు. ఎప్పుడైతే మీరు మీకంటే మీ లక్ష్యానికి ఎక్కువ విలువనిస్తారో, అప్పుడు మీరు ఎలాంటి టెక్నిక్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మిమ్మల్ని మరికొంతమంది రోల్ మోడల్‌గా ఫాలో అవుతారు. బీ కనెక్ట్ విత్ ఫోకస్. ఈ వీడియో వల్ల మీకు ఎంత ఉపయోగమైతే ఉందో, మీరిచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల కూడా నాకు అంతే ఉపయోగం ఉంది. దయచేసి ఈ వీడియోల కంటెంట్ గనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నేను మీ ధనలక్ష్మి సైనింగ్ ఆఫ్.